నుంచి మనకొచ్చిన మెసేజ్ అండి. మహేష్ అనే వ్యక్తి బెంగుళూరు నుంచి రాశారు. ఇద్దరం మేజర్స్‌మి. ఈ మధ్య మేము ఒక పార్టీ సందర్భంగా ఒక రూమ్‌లో నేను నా ఫ్రెండు, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్సు, వాళ్ళకి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మేము పార్టీ చేసుకున్న సందర్భంలో పోలీసులొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మా మీద ఎటువంటి కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది? అసలు మా మీద కేసులు పెట్టే రైట్స్ ఉంటాయా? ఇక్కడ మేము జస్ట్ పార్టీ చేసుకుంటున్నాము. మాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? మా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే రైట్స్ పోలీసులకు గానీ, లా అండ్ ఆర్డర్‌కి గానీ ఉంటుందా? దయచేసి తెలియచేయగలరు. మేము ఈ పోలీసుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోగలం అనేది బెంగుళూరు నుంచి మహేష్ అనే వ్యక్తి అడుగుతున్నారండి. ఈ కేసుల విషయానికి వచ్చేసరికి ఈ రోజున పార్టీ కల్చరు, పార్టీ ట్రెండ్ చాలా సివియర్‌గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటూ వెళ్తున్నారు. అవి ఎంత విశృంఖలంకి వెళ్తున్నాయి అంటే, ఆ వ్యక్తిగత స్వేచ్ఛ మీరు పర్సనల్‌గా ఇద్దరూ యాక్సెప్టెన్స్ అయ్యి, తర్వాత టేక్ ఇట్ ఈజీ అనుకుని వదిలేస్తే బాగానే ఉంటుంది కానీ, టేక్ ఇట్ ఈజీ అనే అమ్మాయి వదలకపోతే ఇరుక్కునేది మీరే. ఈ సందర్భాలు రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి కొంత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో మీరు మీ పార్టీ అని చెప్పి ఒక ముగ్గురు లేడీస్, ముగ్గురు జెంట్స్ వెళ్ళి పార్టీ చేసుకుంటున్నామండి, అక్కడ ఎటువంటి ఇల్లీగల్ పని జరగడం లేదు అని చెప్పారు. యాక్చువల్గా ఇవి పబ్లిక్ న్యూసెన్స్ కిందకి వస్తూ ఉంటాయండి, లేదా ప్రాస్టిట్యూషన్ కిందకి కేసు బుక్ చేయాలని చూస్తూ ఉంటారు పోలీసులు. మీరు జస్ట్ ఫ్రెండ్స్, పార్టీ జరుగుతుంది, అక్కడ ఎటువంటివి ఇల్లీగల్ రిలేషన్స్ జరగడం లేదు, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడం లేదు అని మీరు ప్రూవ్ చేసుకుంటే కనుక మీ మీద ఎటువంటి కేసులు రిజిస్టర్ అవ్వవు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఎంత ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళకి అది పబ్లిక్ న్యూసెన్స్గానే అనిపిస్తూ ఉంటుంది. ఎవరో ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారండి, రేపటి రోజున ఇదే సిచ్యువేషన్ మా పిల్లలు చూసి అట్లా ప్రొసీడ్ అయితే మా లైఫ్ స్పాయిల్ అవుతాయి అని చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. వాళ్ళు ఇవ్వకపోయినా కానీ ఇటువంటి కేసుల్లో కౌన్సిలింగ్స్కి కానీ లేదా కేసు అది ఏంటి ఇప్పుడు మీరు చెప్పేదాకా అది మీ ఫ్రెండ్ మీరందరూ ఒక ఫ్రెండ్స్ అనేది ఎవరికీ తెలియదు. గబుక్కుని బయటకు చూసే వాళ్ళకి అక్కడ ఏదో నడుస్తుందన్నట్లే ఉంటుంది. సో మీరు ప్రూవ్ చేసుకొని మేము ఫ్రెండ్స్ని ఇట్లా పార్టీ వేలో వచ్చాము అన్నప్పుడు కేసులు రిజిస్టర్ చేయడం అంటూ ఏమి ఉండదండి. కానీ మీరు చెప్పింది అబద్ధమా నిజమా అనేది పోలీసులకు తెలుస్తుంది. మీరు ఆల్రెడీ అట్లా ప్రూవ్ చేసుకున్నారు, బయటకు వచ్చేసారు, సేఫ్ చేయడం. మీరు అంటున్నది ఏంటంటే మేము మేజర్స్ని, మేము ఇలా ఉండే హక్కు మాకు లేదా అని మీరు అడుగుతున్నారు. ఉండే హక్కు మీకు ఉంటుంది. పోలీసులు ఎట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కారు. ఇది పబ్లిక్ న్యూసెన్స్గా వస్తుంది అనే డౌట్ వచ్చినప్పుడు, లేదా మీరు నిజంగానే ఫ్రెండ్స్ కాదు, కొంతమంది అమ్మాయిలను బుక్ చేసుకోనో లేకపోతే కొంతమంది అబ్బాయిలను బుక్ చేసుకొని మీరు ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అని ప్రూవ్ అయిన తర్వాత దాన్ని కేసు కింద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు 1 year పనిష్మెంట్ పడే కేసులు, లేదా కోర్టులో మీకు ఫైన్ వేసి సోషల్ సర్వీసులకు కానీ ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఇటువంటి కేసుల్లో. సో వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పి పార్కుల్లో కూర్చొని న్యూసెన్స్ చేయడం ఎలా వస్తుందో, వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పి 4 గోడల మధ్య మీరు జరిగే ఇన్సిడెంట్స్ కూడా పోలీసులు ఫస్టు కౌన్సిలింగ్ కోసమో లేదా నిజం తెలుసుకోవడానికో మిమ్మల్ని అడుగుతారే తప్ప కేసు రిజిస్టర్ చేసే రైట్స్ వాళ్ళకుండో. మీరు ప్రూవ్ చేసుకుని బయటికి రావచ్చు. నన్ను అడిగే హక్కే లేదు అనే రైట్స్ మీకు లేవు. నన్ను అడిగారు కాబట్టి నేను హర్ట్ అయ్యానండి, నా ప్రైవసీ డ్యామేజ్ అయిందండి అనడానికి క్రిమినల్ యాక్టుల్లో కుదరదు. సివిల్ యాక్టుల్లో ఆ రైట్స్ ఉంటాయి. ఏ యాక్ట్లో కానీ వన్స్ ఒకసారి పోలీసులు ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ సిటిజన్గా మన బాధ్యత వాళ్ళు అడిగిన వాటికి ప్రాపర్ సమాధానం చెప్పడం. దానివల్ల హర్ట్ అయ్యానండి అంటే ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చోకండి. లేదు అంటే సమాధానం చెప్పి ప్రాపర్ వేలో చక్కగా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అడిగే హక్కే వాళ్ళకి లేదు అనే రైట్స్ మనకి లేవు. సమాధానం చెప్పి బయటికి రావాల్సిందే తప్ప, ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఏదో మీరు కొంచెం సీరియస్ అయ్యారని చెప్పి పోలీసులు కావాలని కేసు బుక్ చేస్తే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకు ఉంటే, ఎప్పుడైతే మిమ్మల్ని ఇప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారో ఆ కేసులో వీళ్ళు కావాలని న్యూసెన్స్ క్రియేట్ చేసి తీసుకువెళ్ళారు అనే దాని మీద మీరు మేజిస్ట్రేట్కి చెప్పొచ్చు. మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, పోలీసులే ఇంకేదో మ్యానిపులేట్ చేశారని మీకు అనిపిస్తే మీ హక్కుకి భంగం కలిగిందని మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఆ పోలీసు మీద, ఎందుకంటే నిజం ఎప్పుడు నిజంగానే బయటపడుతుంది. సో ఆ నిజానికి నిజాయితీకి మీరు ఫైట్ చేయాలి అనుకుంటే, మీకు అంటే అన్యాయం జరిగిందని మీరు ఫీల్ అయితే ఆ పోలీసుల మీద మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు.